ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో కాస్త హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి తయారు చేసుకోవడం సులువైపోయింది. మనం ఆరోగ్యవంతంగా చాక్లెట్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిద్దామా? 100 గ్రాముల రాగుల్లో 366 మిల్లీగ్రాముల కాల్షియం సుమారుగా ఉంటుంది. పిల్లలకి కాల్షియం అనేది దగ్గర 900-1000 మిల్లీగ్రాములు కావాలి ఒక రోజు. పెద్దలకి 650 మిల్లీగ్రాముల కాల్షియం సరిపోతుంది. అంటే ధాన్యాలలో ఎక్కువ కాల్షియం ఉన్న మొట్టమొదటిది రాగులే. చాక్లెట్స్ అంటే అసలు కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ లాంటివి ఎక్కువ వేస్తుంటారు. పంచదార విపరీతంగా వాడతారు. ఇప్పుడు చెప్పిన హాని కలిగించే ఏమీ లేకుండా పిల్లలకి అన్ని లాభాలనిచ్చే రుచికరమైన చాక్లెట్ హెల్దీ స్వీట్ తో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈరోజు స్పెషల్ గా చూద్దాం. రాగి చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పౌడర్ 1 కప్పు, నల్ల ఖర్జూరం ముక్కలు 1 కప్పు, వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, నువ్వులు 1/4 కప్పు, పుట్నాల పప్పు 1/4 కప్పు, తేనె 1/4 కప్పు, యాలకు పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న వేరుశెనగ పప్పుల్ని బాండీలో వేసి సన్న సెక్క మీద అట్లా మెల్లగా వేపించుకుంటాం. నువ్వులు త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. వీటిని కూడా ఇంకా అట్లా దోరగా వేపించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత అందులోనే కొద్దిగా పుట్నాల పప్పు వేస్తే నువ్వులకు వేడి ఎక్కువ వెళ్లకుండా మాడకుండా ఉంటాయి. ఈ మూడిటి పౌడర్ ని బేస్ లాగా మనం చాక్లెట్ కు ఉపయోగించుకుంటున్నాం మెయిన్ గా. ఇక వాటితో పాటు మనం తీసుకున్న మొలకలు కట్టిన రాగి పిండిని కూడా తీసుకుని ఈ రాగి పిండి కూడా దోరగా వేపించుకుంటాం. ఆ వేగేటప్పుడు కొద్దిగా మేగడ వేసి ఈ రాగి పిండిని వేపిస్తాం. ఇవన్నీ వేపించుకోవటం అయిన తర్వాత పక్కన పెట్టుకుని కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి బాగు చేసుకున్న వేరుశెనగ పప్పులు మిక్సీ జార్లో వేసాం. అట్లాగే పుట్నాల పప్పులు, నువ్వులు కూడా వాటన్నిటిని ఒక్కసారి ఒక తిప్పితే మొక్క చెక్క అవుతాయి. అందులో కొద్దిగా యాలకు పొడి, తేనె. చాక్లెట్ కి బటర్ లాగా అవ్వాలి కాబట్టి అలా తేనె వేసి గ్రైండ్ చేస్తే మెత్తగా ఈ నువ్వులు, పుట్నాల పప్పు, వేరుశెనగ పప్పులు బటర్ లాగా వచ్చేస్తుంది అనమాట. చాక్లెట్ మెటీరియల్ రెడీ అయిపోయినట్లే. ఇక మిక్సీ జార్లో గింజ తీసేసిన పండు ఖర్జూరం, బ్లాక్ డేట్స్ ముక్కలు మరియు వేపించిన రాగి పౌడర్ ఈ రెండుటిని వేసేసి వీటిని కూడా బాగా కలిసేటట్టు మిక్సీలో తిప్పాలి. అంటే ఖర్జూరం ముక్కలుగా లేకుండా కలిసిపోవాలి కాబట్టి అలా చేసాం. వేరుశెనగ పప్పులు, నువ్వులు, పుట్నాల పప్పులు గ్రైండ్ చేసుకున్న చాక్లెట్ మెటీరియల్ని ఉండగా చేసి కర్రతో అట్లా మందంగా చేయాలన్నమాట. రౌండ్గా కట్ చేసేసి ఎడ్జిలు తీసేస్తాం. ఇక దాన్ని ప్లేట్ మీద పక్కన పెట్టుకుని అలాగే రాగి పౌడర్, ఖర్జూరం ముద్దతో చేసిన దీన్ని కూడా అలాగే ఉండగా చేసి మందపాటి పుల్కాలాగా అట్లా చేసుకుంటాం. ఇక అడుగున బటర్ పేపర్ వేసేసి దాని మీద ఖర్జూరము, రాగి చాక్లెట్ మెటీరియల్ పెట్టేసి దానిపైన ఈ నువ్వులు, పల్లి, పుట్నాల పప్పుల యొక్క చాక్లెట్ మిశ్రమం పెట్టేసి బటర్ పేపర్ని అలా రోల్ చేయాలి. బటర్ పేపర్ సహాయంతో అట్లా రోల్ చేస్తూ లోపలే చాక్లెట్ కి లేయర్ ఫామ్ అయ్యే విధంగా అలా చేసేసి మనకు కావాల్సిన సైజెస్ లో చాక్లెట్ కట్ చేసేసుకుంటాం. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్ గా, వెరైటీగా, టేస్టీగా ఉండే హాని లేని రాగి చాక్లెట్. పిల్లలకి ఇట్లాంటి చాక్లెట్స్ ద్వారా బయట వాటిని కొనిపించకుండా కూడా మీరు ఆల్టర్నేటివ్ గా చాలా బెస్ట్ సొల్యూషన్ గా దీన్ని ఉపయోగించుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.